వ్యవసాయంలోని ఒడిదుడుకులను, నష్టభయాన్ని తగ్గించుకొని ఉన్న పొలం నుంచి అధిక ఆదాయాన్ని పొందే మార్గమే అంతర పంటల సాగు. ముఖ్యంగా అంతర పంటల సాగు ఈ మధ్యకాలంలో రైతుల ఆదరణ పొందుతోంది. అంతర పంటల సాగుతో రైతుకు కాలం కలిసి వస్తే 2 పంటల నుంచి ఆదాయం వస్తుంది. లేదంటే కనీసం ఒక పంట నుంచైనా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు కలుపు సమస్య కూడా తగ్గుతుంది. నేల, నీరు, ఎరువులు సమర్థంగా వినియోగించబడతాయి. మరి రైతుకు అంతటి ప్రయోజనాన్ని కలిగించే అంతర పంటల ఎంపిక కీలకంగా ఉండాలి. మనం వేసే అంతర పంటలు ఒకదానికొకటి పోటీ ఉండకూడదు. మరి ఏ పంటలను అంతర పంటలుగా ఎంచుకోవాలి, అంతర పంటలతో కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం రైతు సోదరులు ఈ తొలకరి పంటలు వేసినప్పుడు ఏమంటానంటే, ఏవైతే దూరంగా వరుసల్లో విత్తినటువంటి పంటల్లో అంతర పంటల్ని వేసుకొని కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. పొలంలో ఒకే సమయంలో ఒకే పంటను మనం పండించినప్పుడు ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితికి పంట గురైనట్టయితే మొత్తం పంటంతా కూడా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. అదే కనుక అంతర పంటలు వేసినప్పుడు, అంతర పంటలు అంటే ఏంటంటే ఒకే పొలంలో ఒకేసారి ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు మనం పండించడాన్నే అంతర పంటల సాగు అంటాం. ఇలా అంతర పంటలను మనం సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితిలో ఒక పంట పోయినప్పటికీ కూడా ఇంకొక పంట రైతుకి రావడం వలన మనకి ఆదాయం పెరుగుతుంది. అలాగే వాటితో పాటు వారికి తినడానికి కూడా, గింజలు ఉండడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంతర పంటలను సాగు చేసే విధానం అనేది రైతు సోదరుల తొలకల్లో అవలంబించుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే ఈ అంతర పంటల్ని మనం సాగు చేసినప్పుడు కొన్ని రకాల ప్రయోజనాలు కూడా మనకు ఉన్నాయి. అంటే ఏకకాలంలో ఒకే పొలంలో 2 పంటలు పండించడం వలన వాతావరణం మనకు అనుకూలించినప్పుడు 2 పంటలు కూడా మనకు చేతికొచ్చి నికర ఆదాయం అనేది నిర్ణీత స్థలంలోనే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని మనం పొలంలో పండించినప్పుడు ఏమవుతుందంటే కలుపు తాలూకా ఉధృతి కూడా చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అలాగే పోషకాల వినియోగ సామర్థ్యం కూడా మనకు పెరుగుతుంది అంతర పంటల వల్ల. దీంట్లో ఏంటంటే అంతర పంటలు మనం వేసేటప్పుడు ఒకటి లోతైన వేరు వ్యవస్థ పంటను ఎంచుకుంటాం. అలాగే ఇంకొకటి పైపైన ఉండేటువంటి వేరు వ్యవస్థను మనం ఎంచుకుంటాం. కాబట్టి 2 పంటలు కూడా పోషకాలని సక్రమంగా వినియోగించుకోవటం వలన మనం ఏవైతే వేస్తూ ఉంటామో ఎరువులు అనేవి, ఆ ఎరువుల్ని అవి సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. అలాగే అంతర పంటల్ని మనం సాగు చేసినప్పుడు నేల తాలూకు కోత కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే భూసారం కూడా మనకు పెరుగుతుంది. అలాగే అంతర పంటలు మనం వేసినప్పుడు చీడపీడల తాలూకు ఉధృతి కూడా తగ్గుతుంది. వీటితో పాటుగానే మిత్ర పురుగుల తాలూకు సంఖ్య పెరిగి ఏవైతే మనకి చీడపీడలను కలిగించే ఈ పురుగులు అనేవి మనకు ఉంటాయో వాటిని తినేయటం వలన ఈ పురుగు మందుల మీద పెట్టే ఖర్చు కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట. అలాగే అంతర పంటలు వేయడం వలన తేమను కూడా మన నేలలో సమర్థవంతంగా సంరక్షించుకోవచ్చు అనమాట. అలాగే అంతర పంటల్ని మనం ఎంపిక చేసుకునేటప్పుడు కూడా కొన్ని సూచనలు అనేవి రైతు సోదరులు పాటించాలి. వాటిలో ఈ అంతర పంటలుగా మనం ఏవైతే ఎంచుకుంటా ఉన్నామో ఆ 2 పంటల మధ్య, అంటే ప్రధాన పంట మధ్య అలాగే అంతర పంట మధ్య కూడా ఎప్పుడు కూడా పోటీ అనేది ఉండకూడదు. అలాగే ఈ పోటీ అనేది ఎలానంటే ప్రధాన పంటకి అలాగే అంతర పంటకి నీటి తాలూకా అవసరం కానీ లేదా పోషకాల తాలూకా అవసరం కానీ వేరు కాలాల్లో వేరు టైంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అంతర పంటల్లో మంచి దిగుబడులు అలాగే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్రధాన పంట మీదకి అలాగే అంతర పంట మీదకి ఒకే రకమైనటువంటి ఈ చీడపీడలు రాకుండా ఉండే పంటల్ని మనం ఎంచుకోవాలన్నమాట. అలాగే మనం తొలకరిలో ఎక్కువగా ఈ కంది పంటని సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి కంది పంటలో మనం సుమారుగా 120 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్లు ఒక వరుసకి పెడతాం. కాబట్టి ఈ కంది పంట వేసేటప్పుడు అంతర పంటలు వేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అందులో కొన్ని రకాల ఈ అంతర పంటల కింద మనం గమనించినప్పుడు ఒక కంది వరుసకి 5 వరుసల కొర్రని మనం సాగు చేసుకోవచ్చు. అలాగే కంది, మొక్కజొన్న 1:2, అంటే ఒక వరుస కందికి 2 వరుసలు మొక్కజొన్న. అలాగే మన కందిలో మనం పెసరని మినుమును కూడా వేసుకోవచ్చు. సో ఆ కందిలో మనం పెసర మినుము వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక వరుస కందికి 2 వరుసలు పెసర కానీ మినుము కానీ. అలాగే కంది వేరుశెనగకు వచ్చినప్పటికీ 1:7, అంటే ఒక వరుస కందికి 7 వరుసలు ఈ వేరుశెనగను వేసుకుంటాం. అలాగే 1:6 నిష్పత్తిలో కందును సోయా చిక్కుడు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే చెరుకులో కూడా పెసరని మినుముని అలాగే పెసరని లేకపోతే వేరుశెనగను కూడా మనం వేసుకోవచ్చు. అది 1:2 రేషియోలు, అంటే ఒక వరుస చెరుకుకి 2 వరుసలు వేరుశెనగను కావచ్చు లేదా పెసర మినుమును కావచ్చు మనం వేసుకుంటే బాగుంటుంది. వీటితో పాటుగానే పండ్ల తోటల్లో ఏవైతే మనకి లేత తోటలు ఉంటాయి, అంటే 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్నటువంటి పండ్ల తోటల్లో ఈ పెసర మినుముని కానీ లేదనుకుంటే
ఈ కంది పంటను కూడా మనం వేసుకొని మంచి దిగుబడులను చేసుకోవచ్చు. అలాగే ఈ కొబ్బరిలో కూడా కోకోని కానీ లేదా ఈ పైనాపిల్ అంటాం అనాసను కానీ, పసుపు, అలాగే అల్లము, కూరగాయలను కూడా అంతర పంటగా వేసి మనం నికర ఆదాయాన్ని కూడా ఎక్కువగా పెంచుకోవచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉండటం వలన రైతు సోదరులు తొలకరిలో అంతర పంటల మీద దృష్టి సారించి మంచి నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.